హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం వంకాయ సోయా చంక్స్తో కర్రీ అయితే చేసుకుంటాం. ఈ కర్రీ రోటీ కానీ, రైస్ కానీ, చపాతీ కానీ చాలా అయితే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా మనం కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుంటాం. వంకాయ ముక్కలు, సోయా చంక్స్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి కచ్చాగా దంచి పెట్టుకున్నాం, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, ఉప్పు, పసుపు, పోపు సామాన్లు, గరం మసాలా, కారం. ఈ వంకాయ ముక్కలను అయితే వాటర్లో ఇలా పెట్టుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. ముందుగా మనం స్టవ్ని అయితే వెలిగించుకోవాలి, కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఒకటి తర్వాత ఒకటి పోపు సామాన్లు అయితే వేసుకోవాలి. ముందుగా జీరా, ఆవాలు, మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు అయితే వేసి వేయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? పసుపు ఇందులోనే ఎందుకు వేస్తానంటే కొంచెం పచ్చి వాసన అయితే వస్తుంటుంది, అదైతే పోతుంది. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ వెల్లుల్లిపాయలు కచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసి కొంచెం అయితే మనం వేయించుకోవాలి. గరిటెతో ఇలాగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఆ ఆయిల్లో ఉన్న పసుపు ఈ వెల్లుల్లికి పట్టి ఫ్లేవర్ అయితే చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇలా దగ్గరగా చూస్తారు కదా, ఆ పసుపు అంతా ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా ఈ ఉల్లిపాయలకి అయితే బాగా పట్టి దగ్గరగా అయితే అయ్యాయి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు వేసి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ముద్దలా అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే కర్రీ అవ్వకుండానే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా, ఆ వెల్లుల్లిపాయ బాగా ఫ్లేవర్ అంతా బాగా పట్టి ఆయిల్ అయితే పక్క నుంచి మనకు కనబడుతుంది. ఇందులోనే మనం సోయా చంక్స్ని అయితే యాడ్ చేసుకొని ఆ తాలింపులో ఉన్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, వెల్లుల్లి అంతా సోయా చంక్స్ పట్టేలా మనం ఇలా వేయించుకోవాలి. బాగా దగ్గరగా అయ్యేలా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే మనం ఇలా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ అనే కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది. ఇందులోనే మనం తెల్ల వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు మీరు యాడ్ చేసుకున్నప్పుడు మంట కొంచెం పెద్దదిగానే ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే వంకాయ కందిపోతుందండి చిన్న మంట అయితే. సో అలా అని చెప్పి వంకాయ యాడ్ చేసినప్పుడు మనం పెద్ద మంటే పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోనే మనం కొంచెం కారం అయితే వేసుకుందాం, ఎవరికి ఎంత కావాలో అంత కారం. ఇందులోనే కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాం. వేసి ఇంకొంచెం గరిటెతో కలుపుకుందాం. గరిటెతో అయితే కలపడం సదుపాయం లేని వాళ్ళు కుక్కర్ కాడతో పట్టుకొని మనం కుదుపుకుంటే అంత కలుస్తుందండి. చూస్తున్నారు కదా, మనం వేగించుకున్నప్పుడే సగం కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 4 విజిల్స్కి అయితే మూత అయితే పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తగిన వాటర్ అయితే వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగా ముద్దలా వస్తుంది ఇప్పుడు కర్రీ అయితే. మనం బాగా ఈ ముక్కల్ని అయితే వేయించుకోవాలి. వేయించుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, 4 విజిల్స్కి కర్రీ ముద్దలా ఇలా అయితే వస్తుంది.
ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. తక్కువ పదార్థాలతోని ఇంట్లో ఉండే వస్తువులతోనే బాగా రెడీ అవుతుంది. కర్రీ అయితే రెడీ. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్ ఉంటాను.